బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపాకారంగా ఉంటాయి. ఆలంపూర్లో మాత్రం గోస్పాద ముద్రిక రసాత్మలింగంగా వెలిసింది. ఇక్కడ స్వామివారి లింగం మధ్యలో ఒక బిలం ఉండి అందులో మరొక శివలింగం ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకు రాదని చెప్తుంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మిగతా నవబ్రహ్మ ఆలయాల్లో తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు. స్వర్గ బ్రహ్మదేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. పద్మబ్రహ్మ దేవాలయంలో శివుడు స్ఫటిక శివలింగంగా కొలువై ఉంటాడు. వరబ్రహ్మ ఆలయంలో తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, గంధర్వ దంపతుల ఛాయాచిత్రాలున్నాయి.